నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మానవహారం విద్యాశాఖ కార్యదర్శి మరియు తిరుపతి జిల్లా ఇన్ఛార్జి ప్రత్యేకాధికారి కోన శశిధర్తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చేయి కలిపి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా కృషి చేద్దామని పిలుపు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పిలుపు. చిత్తూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై మానవహారం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణపై అవగాహన కల్పిస్తూ శ్రీకాళహస్తిలో భారీ ర్యాలీ. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించిన ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి. ప్రతి పౌరుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారించి భావితరాలకు కలుషితరహిత వాతావరణాన్ని అందించాలి. ప్రజలకు అవగాహన కల్పించిన తిరుచానూరు ఈఓపీఆర్డీ మాధురి. ఇక వార్తల్లోని వివరాలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా ప్రత్యేకాధికారి కోన శశిధర్ తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం ఉదయం తిరుపతి ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో విద్యాశాఖ కమిషనర్ జిల్లా ఇన్ఛార్జి స్పెషల్ అధికారి కోన శశిధర్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జి ప్రత్యేకాధికారి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. శుభ్రతపై ప్రతి ఒక్కరూలోనూ మార్పు అనేది రావాలని అన్నారు. సమాజంలో ఏ మార్పు తీసుకుని రావాలన్నా పారిశుధ్యం, స్వచ్ఛతపై అధికారులు, ప్రజలు భాగస్వామ్యం ఉండాలని తెలిపారు. ప్రతి విద్యార్థులు ప్రతి ఒక్కరికి తమ తల్లిదండ్రులకు స్వచ్ఛతపైన అవగాహన కల్పించాలని తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ శాఖలు, పాఠశాలలు, రైల్వే స్టేషన్, బస్టాండ్ మరియు ఇతర ప్రదేశాల్లో ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు. శుభ్రత మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనేది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇంటి పరిసరాలు, ప్రభుత్వ స్థలాల్లో స్వచ్ఛంద కార్యక్రమాన్ని పాటించాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని తెలిపారు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ కాన్సెప్ట్ను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ను ప్రతి ఇంటి పరిసరాల్లో వాడకుండా చూడాలని, డంప్ చేయకుండా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను కొనకుండా ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి పొడి, తడి, చెత్త సేకరణ వేరువేరుగా సేకరించాలని తెలిపారు. తూకివాకంలో తడి, పొడి ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు. గతంలో తిరుపతిలోని చెత్తను రామాపురంలో 25 ఎకరాల్లో డంపింగ్ చేసేవారని తెలిపారు. నగరంలో ఎక్కడా కూడా 24 గంటలు చెత్త కుప్పలు నిల్వ ఉండకూడదని తెలిపారు. ప్రతి ఇంటికి చెత్త సేకరణ కోసం వాహనాలు వస్తున్నాయని, చెత్తను వేరు చేసి వారికి ఇవ్వాలని సూచించారు. నగర పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. నగరంలో ప్లాస్టిక్ వినియోగించకుండా తగు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేసేందుకు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ అందరి చేత స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ కార్యక్రమాన్ని విద్యార్థులు, సంబంధిత అధికారులతో కలిసి జెండా ఊపి ర్యాలీగా ఎన్టీఆర్ స్టేడియం నుంచి టౌన్ క్లబ్ వరకు వెళ్లారు. అనంతరం న్యూ బాలాజీ కాలనీలో తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్ఆర్ఆర్ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ సెంటర్ను జిల్లా ప్రత్యేకాధికారి కోన శశిధర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉమా, రిజిస్ట్రార్ రజని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. I just wanted to tell, so compulsory door to door collection కు వచ్చినప్పుడే మనం చెత్త ఇవ్వాలి. ఆ చెత్త కూడా ఎలా ఇవ్వాలి? 2 డస్ట్బిన్స్ పెట్టుకొని తడి చెత్త, పొడి చెత్త అని వేరు చేసి ఇవ్వాలి. అప్పుడే ఆ తడి చెత్త, పొడి చెత్త వేరు చేసినది మనకి తూకివాకంలో ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. డ్రై వేస్ట్ ప్లాంట్, వెట్ వేస్ట్ ప్లాంట్, అక్కడ ప్రాసెస్ చేస్తాము. అదర్వైజ్ ఆ చెత్త అంతా ఏమైతుంది? రామాపురంలో 25 acres లో డంప్ యార్డ్ ఉంది. ఇఫ్ యూ కెన్ గో అండ్ సీ, యు విల్ నో. ఒక విలేజ్ లాగా డంప్ యార్డ్ ఫామ్ అయి ఉంది. ఫ్రమ్ పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసిన ఫీడ్బ్యాక్ ఏంటంటే 2 క్వశ్చన్స్ అడిగారు. ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నారు లేదంటే ఓన్లీ 62% హ్యావ్ గివెన్ చెత్త కలెక్ట్ చేస్తున్నారు అనేసి. సెకండ్ క్వశ్చన్, చెత్త కుప్పలు 24 గంటల కంటే ఎక్కువ ఉన్నాయా అంటే ఓన్లీ 56% హ్యావ్ గివెన్ లేవు. అంటే రెస్ట్ 44% దే హ్యావ్ గివెన్ చెత్త కుప్పలు ఉంటున్నాయి 24 గంటల కంటే ఎక్కువ అని. ఫస్ట్ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు
డోర్ టు డోర్ కలెక్షన్ ఆటోస్ వచ్చినప్పుడు ఇస్తున్నారా లేదా? సెకండ్, సెగ్రిగేట్ చేసి ఇస్తున్నారా లేదా వెట్ అండ్ డ్రై? థర్డ్, ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాట్ ఎవర్ ప్రజలకి ఈ కార్యక్రమంలో ఇంకా బాగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మీరు మధ్యరాత్రి బహుశా 12-12:30కి రోడ్డు మీద మీ బైక్లో వెళ్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగారు. ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ కనిపిస్తుంది. 4 దిక్కున ఎక్కడ కూడా ఒక్క వెహికల్ కూడా లేదు. మీకు చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నారు. అక్కడ రెడ్ లైట్ కనిపిస్తుంది, చుట్టుపక్కల వాహనాలు ఏం లేవు. సిగ్నల్ దగ్గరికి వచ్చారు, మీకు రైటా రాంగ్ అని చెప్పడానికి ఏం లేదు. టైం చూసుకుంటేనో 10 నిమిషాల్లో వెళ్ళాలి, లేట్ అయిపోయింది, ఆల్రెడీ ఆలస్యమైంది. రెడ్ లైట్ని దాటి వెళ్ళిపోతారా, లేకపోతే గ్రీన్ లైట్ కోసం ఆగుతారా? ఇది నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలిసి ఏం చేస్తామో. ఈ మార్పే రావాలి మనలో. మార్పు అనేది ప్రతి ఒక్కళ్ళను మొదలవ్వాలి. చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు కావాలి. 2 చేతులు కావాలి. ఒక పక్కన వేదిక మీద ఉన్న పెద్దలందరూ అధికారులు ఒక పక్కన అయితే, ప్రజలు భాగస్వాములందరూ ఇంకొక సైడ్. సమాజంలో ఏ మార్పు తీసుకొని రావాలన్నా, అది పారిశుద్ధ్యం స్వచ్ఛాంధ్ర కావచ్చు, లేకపోతే కరప్షన్ని అంతం చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు, 2 చేతులు కలవాలి. మీరు ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీ ద్వారా ప్రతి ఒక్కరికి, మీ తల్లిదండ్రులకి, ఇప్పుడు ఈరోజు నేను ఈ సభకు వస్తూ రోడ్డు మీద చూస్తే అక్కడక్కడ ప్లాస్టిక్ కనిపించింది, ఎక్కువ లేదు, అక్కడక్కడ. అది చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న రావాలి, ఇది ఎవరు వేసి ఉంటారు, ఎందుకు వేసి ఉంటారు, దీనివల్ల అనర్థాలు ఏంటి? మనం దీని మీద ప్రతి ఒక్కరికి అవగాహన చేయాలి. మనము ఈ సంవత్సరం జనవరి నుండి ప్రతి నెల 3వ శనివారం మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే పిలుపుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి నెల 3వ శనివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా ప్రతి ఒక్క పంచాయతీ, ప్రతి ఒక్క వార్డులో కూడా మనము స్వచ్ఛతా కార్యక్రమాలు దీని మీద చేయటం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఒక థీమ్తో మనము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ నెల వచ్చేసరికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనకు పర్యావరణానికి అత్యంత ప్రమాదకరమైనది ఉందో దాన్ని నిషేధించే విధంగా చర్యలు తీసుకోవటానికి, అవేర్నెస్ జనాల్లో కల్పించడానికి మనం ఈరోజు ఈ థీమ్ ఉంది. అదే కాకుండా రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, ప్లాస్టిక్ని రెడ్యూస్ చేయటం, ప్లాస్టిక్ వాడకాన్ని రీయూజ్ చేసుకొని రీసైకిల్ చేసినట్టయితే మనకు ఓవర్ కోర్స్ ఆఫ్ టైం మనకు ప్లాస్టిక్ పర్యావరణంలో కానీ ఎన్విరాన్మెంట్లో కానీ చాలా తక్కువ వస్తుంది. దీనివల్ల అనేకమైనటువంటి మనకి పక్షి జాతులు కానీ, అనేకమైనటువంటి మనకి జంతువులు కానీ, వీటన్నిటిని కూడా ఎక్స్టింక్షన్కి గురి కాకుండా వాటిని కూడా మనం కాపాడుకోగలుగుతాం. అదేవిధంగా కూడా మన ఎన్విరాన్మెంట్ కూడా చాలా స్వచ్ఛతగా ఉంటుంది, చాలా క్లీన్గా ఉంటుంది, గ్రీన్గా ఉంటుంది. ఇదంతా కూడా ఒక పెద్ద అవేర్నెస్ లాగా చేసి ఇందులో జనాల్ని ఎక్కువ పార్టిసిపేట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ చేయడం ఒక ముఖ్య ఉద్దేశం. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఇండస్ట్రీ, హోటలియర్స్ అందరినీ కూడా ఇందులో భాగస్వామిగా చేసుకుంటూ, ఎన్జిఓస్ని కూడా చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈరోజు కూడా తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని వార్డులో, అన్ని పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్లో, కేవలం పంచాయతీరాజ్, మున్సిపల్ డిపార్ట్మెంటే కాదు, అన్ని డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చిత్తూరులో పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన మానవహారం కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, జిల్లా ప్రత్యేకాధికారి కేబిఎన్ చక్రధర్ బాబు, ఇన్ఛార్జి కలెక్టర్ విద్యాధరి, చుడా చైర్పర్సన్ కటార్ హేమలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక అనర్థాలు ఎదురవుతాయన్నారు. క్లాత్ బ్యాగులను వాడడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ క్లాత్ బ్యాగులను వినియోగించుకోవాలని కోరారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ సందర్భంగా క్లాత్ బ్యాగులను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, శ్రీనివాసులు, రాష్ట్ర మహిళా విభాగం వైస్ చైర్పర్సన్ వైవి రాజేశ్వరి, సంబంధిత అధికారులు, ప్రజలు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.
స్వచ్ఛ భారత్ ఉద్యమంలో భాగంగా ఈరోజు మనం స్వచ్ఛాంధ్ర ఉద్యమం చేస్తున్నాం. దీనిలో భాగంగా విద్యార్థులకి, తర్వాత హౌస్ వైఫ్స్కి, తర్వాత ఎంప్లాయీస్కి, ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కాటన్తో చేసి ఆరోగ్యకరమైన బ్యాగ్స్ వాడాలని చెప్పి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తగ్గించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే మీ అందరికీ తెలుసుకుంటుంది, ప్లాస్టిక్ బ్యాగ్స్, తర్వాత వాటర్ బాటిల్స్ వాటిని తగ్గించి మనం ఈ కాటన్ బ్యాగ్స్ థ్రెడ్తో తయారు చేస్తే ఆరోగ్యానికి మంచిదైన కాటన్ బ్యాగ్స్ వాడమని చెప్తున్నాం. అలాగే వాటర్ బాటిల్స్ కూడా రిపీటెడ్ యూజ్ ఉండే తయారవుతుంది, వాటిని వాడమంటున్నాం. వాడి పడేసే కాకుండా ఈ విధంగా మనం స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో క్లీన్లీనెస్ పాటిస్తానని చెప్తున్నాం. రోడ్ల మీద ఉన్న చెత్తని పడేయటమే కాకుండా మనం వెళ్ళేటప్పుడు ఏదైనా చెత్త కనపడి దాన్ని తీసి డస్ట్బిన్లో వేయాలి. మనం పడేసే చెత్త కూడా మనం తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసి విధానం పాటించాలని చెప్పి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ పాశ్చాత్య దేశాల్లో కానీ ఇతర కంట్రీలో చేసుకుంటే మన భారతదేశం కూడా పాశ్చాత్య దేశాల్లో చాలా క్లీన్గా మన జీవితాలు బాగుండేటట్టు ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యమం అనేది కంటిన్యూ అవుతుంది. ప్రతి నెలలో 3వ వారం చేస్తున్నాము. సంవత్సరాలు చేస్తే కానీ మనకున్న మురికి, మనకున్న పరిశుభ్రత అలవాటు మురికిని తప్పించి పరిశుభ్రత అలవాటు. తర్వాత పర్సనల్గా కూడా అందరూ పరిశుభ్రత పాటించాలి. మనకు తెలుసు మనకున్న గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలకు కానీ, తర్వాత స్లమ్ ఏరియాస్ కానీ పరిశుభ్రత ఇది లేదు. గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటుంది. వాటి ద్వారా పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన గాలి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ ఉద్యమం ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా ముందు బాగుండాలని. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం అందరూ కూడా గుర్తించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందని పర్యవేక్షించడానికి స్పెషల్ ఆఫీసర్లు కూడా నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లాలో గౌరవ ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు పెట్టిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతోంది. ఎంతో చక్కగా అందరూ కూడా పాటిస్తూ ఈ నగరాన్ని మరింత స్వచ్ఛంగా తయారు చేస్తూ ఉన్నారు. మనం ఈరోజు చూస్తున్నట్టయితే మున్సిపాలిటీల్లో చాలా లెగసీ వేస్ట్ కూడా ఉంది. అటువంటి వాటిని పారేయకుండా చెత్త కాదని దాన్ని చెదరిన సంపదగా భావించాలని రీయూజ్, రెడ్యూస్ మరియు రీసైకిల్ అనే విధానంతో వేస్ట్ మేనేజ్మెంట్ జరగడంతో పాటు మన రాష్ట్రంలో ఎంతో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా ఈరోజు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. అటు వైజాగ్లో కానీ, గుంటూరులో కానీ వేస్ట్ నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. ఇదే పద్ధతిలో రాజమండ్రి క్లస్టర్లోనూ, నెల్లూరు మరియు చిత్తూరు క్లస్టర్స్లో కూడా త్వరలోనే ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను స్థాపించడానికి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అలాగే విద్యుత్ శాఖ సమన్వయంతో పనిచేస్తూ త్వరలోనే ఈ ప్లాంట్స్ని ప్రారంభించడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. మన జిల్లాలో అపారమైన ప్రకృతి వనరులు ఉన్నాయి. అలాగే పర్యావరణం కూడా ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్య సూచిక అన్నింటిలో కూడా చిత్తూరు జిల్లా ముందుంటుందని, అభివృద్ధి సూచికల్లో కూడా ముందు ఉంటుందని మీ అందరూ కూడా గట్టిగా విశ్వసిస్తున్నాము. దీన్ని సహకరిస్తున్న ప్రజాప్రతినిధులందరితో కూడా తోడ్పాటు చేసుకుంటూ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికతకు తగ్గట్టుగా అమలు చేస్తూ రానున్న రోజుల్లో స్వర్ణాంధ్రను ఖచ్చితంగా మనం సాధిస్తామని, దానికి భాగస్వాములు అవ్వాల్సిందిగా ప్రతి ఒక్క పౌరులను కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రతి 3వ శనివారంని మనం స్వచ్ఛాంధ్ర దివస్గా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ గారి నేతృత్వంలో మనం ఈ విధంగా స్వచ్ఛాంధ్ర మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము. స్వచ్ఛత అనేది మన కార్పొరేషన్ కార్మికులు లేదు అంటే
మన పంచాయత్ కార్యకర్తలు మాత్రమే చేసేది కాదు. ప్రతి ఒక్క పౌరులు కూడా, మన చిత్తూరులో ఉన్న ప్రతి ఒక్క పౌరులు కూడా వ్యక్తిగతంగా స్వచ్ఛత స్టార్ట్ చేయాలి, వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటేనే, చిత్తూరు ప్రజలందరూ కూడా పాల్గొంటేనే మనం మన చిత్తూరుని స్వచ్ఛ చిత్తూరు కల్పించలేమని తెలియజేస్తున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. మన చిత్తూరుని స్వచ్ఛ చిత్తూరు వైపు నడిపించాలని మీ అందరి సహకారమే కోరుతున్నాను. థ్యాంక్ యూ. మన ఇల్లు, మన వీధి, మన గ్రామం, మన రాష్ట్రం శుభ్రంగా ఉండి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా దేశంలోనే మొదటి స్థానంలో నిలబడే విధంగా ప్రతిజ్ఞ తీసుకుని ఆశయ సాధనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర ఉపాధి హామీ పథకం చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి గోపీచంద్ విజ్ఞప్తి చేశారు. రేణిగుంట మండలం గుత్తివారిపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధి హామీ పథకం చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి గోపీచంద్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు. శుభ్రత మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనేది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్లాస్టిక్ను ప్రతి ఇంటి పరిసరాల్లో వాడకుండా, డంప్ చేయకుండా చూడాలని, అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను కొనకుండా ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్ మనల్ని తీర్చిదిద్దాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. స్వచ్ఛాంధ్ర మనము అందరూ కలిసికట్టుగా చేస్తేనే జరుగుతుంది. మా ఆరోగ్యవంతంగా ఉండడానికి ప్రతి ఒక్కరు 2047 సంవత్సరం కల్లా మొత్తం మనము స్వర్ణాంధ్రగా స్వచ్ఛాంధ్రగా మన ఆంధ్రప్రదేశ్ మారాలి. అందుకోసము ప్రతి ఒక్క కుటుంబము కలిసికట్టుగా ప్రతి ఒక్క కుటుంబము ఇంకుడు గుంత పెట్టుకోవాలి. అంటే సోప్ పిట్టు, దానికి ఇంట్లో వచ్చే కిచెన్ వాటర్ అన్నీ కూడా, వంటగదిలో వచ్చే నీళ్ళన్నీ కూడా ఆ ఇంకుడు గుంతలో పోయేటట్టు చేసుకోవాలి. అలాగే మీ భూముల్లో కంపోస్ట్ బిట్లు చేసుకోవాలి. భూమిలో ఉండే చెత్తంతా వేసి కంపోస్ట్ బిట్లో వేసి అది బాగా కుళ్ళిన తర్వాత మళ్ళీ ఎరువుగా వేసుకోవచ్చు. అలాగే మీకు ప్రతి ఒక్క గ్రామంలో ఈ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్నాయి, SWPCలు ఉన్నాయి. ఇక్కడ ఊర్లో ఉండే చెత్తంతా కలెక్షన్ చేసుకొచ్చి ఇక్కడ ఎరువు తయారు చేస్తారు. ఈ ఎరువు ప్రతి ఒక్క ఇక్కడ ఉండే ఫార్మర్స్ అందరూ తీసుకెళ్ళి మంచిగా మీ పంటలకు యూస్ చేసుకోవచ్చు. మన వీధి శుభ్రంగా ఉండాలి, మన గ్రామము శుభ్రంగా ఉండాలి, మన టౌన్ శుభ్రంగా ఉండాలి, మన సిటీ శుభ్రంగా ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్ శుభ్రంగా ఉండాలి, స్వర్ణాంధ్రగా ఉండాలి, స్వచ్ఛాంధ్రగా ఉండాలి. దేశంలోనే మొదటి స్థానంలో 2047 సంవత్సరానికి మొదటి స్థానంలో నిలబడాలి. ఆ యొక్క ప్రతిజ్ఞ తీసుకొని మనం అందరూ కలిసి కట్టుగా పనిచేసి మన ఆశయ సాధనకు అందరూ పని చేయాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ఒకరు అనుకుంటే కాదు, ప్రతి ఒక్క కుటుంబం అనుకోవాలి. ఎట్లా ప్లాస్టిక్ వాడకండి, ప్లాస్టిక్ రహిత గ్రామంగా మీ గ్రామంగా ఉండాలి. అలాగే ప్లాస్టిక్ రహిత టౌన్ గా ఉండాలి, ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మారాలి. మీ అందరినీ కోరుకుంటూ అందరూ కలిసికట్టుగా ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ గా ఉండాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ రేణిగుంట పంచాయతీలో ప్రధాన వీధుల్లో ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఈఓపీఆర్డీ ప్రభురావు మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి పొడి, తడి, చెత్త సేకరణ వేరువేరుగా చేయాలని తెలిపారు. ప్రతి ఇంటికి చెత్త సేకరణ కోసం వాహనాలు వస్తున్నాయని, చెత్తను వేరు చేసి వారికి ఇవ్వాలని తెలిపారు. పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. రేణిగుంటలో ప్లాస్టిక్ వినియోగించకుండా తగు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేసేందుకు అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. గుత్తివారిపల్లి పంచాయతీలో టీడీపీ సీనియర్ నాయకులు మునస్వామి నాయుడు, రేణిగుంట పంచాయతీలో సర్పంచ్ నాగేష్, పంచాయతీ కార్యదర్శి మణి, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం రోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వచ్చి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధం చేయడానికి ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలకి అవగాహన కల్పించడం, అంతేకాకుండా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క షాపులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తులకి అందరికీ కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం మీద అవగాహన కల్పించడం జరిగింది. మా మండలంలో మొత్తం 19 గ్రామ పంచాయతీలు కానీ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఈ రోజు నుంచి ఏ గ్రామ పంచాయతీలో కూడా
ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధిస్తూ ప్రతి దగ్గర కూడా ఆ యజమానులందరికీ కూడా ఆ సంబంధించిన పంచాయతీ కార్యదర్శులందరూ కూడా నోటీసుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలియపరచడం జరిగింది. అంతేకాక డోర్ టు డోర్ వెళ్ళి ఆ షాపు యజమానులకి ప్రతి ఒక్కరికి కూడా పంచాయతీ కార్యదర్శులు తెలియజేస్తూ నిషేధించిన ఈ ప్లాస్టిక్ వాడకం నిషేధంగా తెలియపరచడం జరిగింది. అందులో భాగంగా ఇక మీదట ఎక్కడ కూడా ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటే చర్యలు గ్రామ పంచాయతీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అంతేకాకుండా వారి మీద ఈ సంబంధించినటువంటి నిషేధం సంబంధించినటువంటి ఒకవేళ విరుద్ధంగా పాటిస్తే వారి మీద పెనాల్టీ వేసి ఆ పెనాల్టీ 1-2 సార్లు పెనాల్టీ వేసిన థర్డ్ టైం వాళ్ళకి సంబంధించినటువంటి షాప్ని లైసెన్స్ని అన్నీ కూడా పూర్తి స్థాయిలో నిషేధించడం జరుగుతుందని కూడా అవగాహన కల్పించడం జరిగింది. శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి మున్సిపల్ పాఠశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దివస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులచే ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం ర్యాలీ చేశారు. ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాలను హెచ్ఎం బృందాదేవి విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థిని పూజశ్రీ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక దుష్ఫలితాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని మానేసి పర్యావరణాన్ని రక్షిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. కంటైనర్స్, వాటర్ బాటిల్స్, వాటర్ గ్లాసెస్, ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కిందకు వస్తాయి. వీటికి బదులుగా మనం ఆల్టర్నేటివ్గా స్టీల్ వాడచ్చు, క్లాత్ బ్యాగ్స్ వాడచ్చు, రీసైకిల్ అయ్యేటువంటి ఆకులతో తయారు చేసినటువంటి వస్తువులు వాడచ్చు. అంటే చెట్టతో తయారు చేసినటువంటి విస్తరాకులు కావచ్చు, పేపర్ ప్లేట్స్ కావచ్చు, పేపర్ గ్లాసెస్ కావచ్చు వాడాలి. ప్లాస్టిక్ని తగ్గించాలి. ఈ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల మన చుట్టూ ఉండేటువంటి పర్యావరణానికి, జలచరాలకి, జంతువులకి ప్రాణహాని కలుగుతుంది. కాబట్టి వీటన్నింటినీ తగ్గించడం కోసం మీకు అవగాహన కల్పించడానికి ఈ స్లోగన్స్ అనేవి ఒక్కొక్కరు వచ్చి చెప్తారు. అందరికీ నమస్తే. నా పేరు యు పూజశ్రీ. నేను శ్రీ సరస్వతి బాయి మున్సిపల్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే థీమ్ మీద మాకు ఈ శనివారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద ప్రభావాల గురించి చెప్పారు. దాని గురించి ఈరోజు మాట్లాడుదాం. అసలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటి? ఇవి ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులు. ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ స్ట్రాస్ మొదలైనవి ఇందులో ఉన్నాయి. అసలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటి? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒకసారి వాడితే చాలు అని పడేసే ప్లాస్టిక్ వస్తువులు. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల మనకి నష్టాలు, పర్యావరణానికి ఎలా హాని కలిగిస్తుంది? ఈ ప్లాస్టిక్ మన నదులలోకి, భూమిలోకి, సముద్రాలలోకి చేరి మన పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్లాస్టిక్ ను అవాయిడ్ చేయాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను మళ్ళీ వాడకూడదు. ప్లాస్టిక్ వ్యర్థాలను సరిగ్గా పారవేయాలి. ప్లాస్టిక్ వ్యర్థం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. మనమందరం కలిసి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను అవాయిడ్ చేసి మన ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుదాం. ధన్యవాదాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటల నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నెల మార్చి 23న తిరుపతిలో నిర్వహించే మాలల సింహగర్జన సభను మాలలందరూ జయప్రదం చేయాలని మాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ క్రీమిలేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల మార్చి 23న తిరుపతి మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న మాలల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో హలో మాల చలో తిరుపతి కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాల గెస్టేట్ అసోసియేషన్ చైర్మన్ వెంట్రుపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాలలందరూ కలిసి ఉంటే కలదు సుఖం, ప్రతి ఒక్క మాల అందరూ కలిసి తిరుపతిలో జరిగే మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాల జేఏసీ కన్వీనర్ మల్లారపు మధు మాట్లాడుతూ మాలల ఆత్మగౌరవం కోసం నిర్వహించే ఈ సభకు జిల్లా రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్క మాల ఈ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట సర్పంచ్ నగేష్, దళిత సంఘం నాయకులు తులసి రాజన్, మురళి, మాలల జేఏసీ నాయకులు అత్తూరు సుబ్రహ్మణ్యం, దుగ్గుల్లా జయరామయ్య, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మార్చి 23 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి మాలల సింహగర్జనం జరుపుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క మాల సోదరులందరూ కలిసి రావాలని మా విజ్ఞప్తి. మాలలందరూ కలిసి ఉంటే కలిసి సుఖం అన్న రీతిలో ప్రతి ఒక్క మాలలు ఇంతవరకు కలవలేదని అందరూ అనుకుంటున్నారు. ఈ సభ సక్సెస్ కావాల్సిందిగా మాలలందరూ ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాల్సిందిగా మాలా గెజిటెడ్ అసోసియేషన్ చైర్మన్గా వెంట్రపాటి శ్రీనివాసరావు గారు పిలుపునిస్తున్నారు. మార్చి 23వ తేదీన తిరుపతిలో జరుగు మాల సింహగర్జన అంటే మాలల ఆత్మ గౌరవ సభ. ఇది మాలలకి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మ గౌరవం కోసం చేసే సభ. ఈ సభను జిల్లాలోని రాష్ట్రంలోని మాలలంతా తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన గోవిందుని నామస్మరణ చేసినా లేక గోవింద సంకీర్తనలు విన్నా సర్వపాపహరణ జరుగుతుందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలన్న సంకల్పంతో గత ఏడాది కాలంగా భజన మండలి కళాకారులు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తూ నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తున్నారు. అందులో భాగంగా నేటి శనివారం ఉదయం సంప్రదాయ దుస్తులతో వాయిద్య, భజన, సంగీత కళాకారులు గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. వీరితో స్థానిక ప్రజలు, భక్తులు జత కలిశారు. గోవిందనామాలు జపించిన, గోవింద సంకీర్తనలను విన్నా సర్వపాపాలు హరించిపోతాయని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, గుండాల గోపీనాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మునినాథ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, విజయభాస్కర్ రెడ్డి, విక్రమ్ స్వామి, సురేంద్రరాజు, నరసింహారెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, మేకల గంగయ్య, మురళీరెడ్డి, బాబు, విగ్రహాల కళ్యాణి, జయమ్మ, పద్మావతి పాల్గొన్నారు. భజన బృందం హరినామ సంకీర్తనతో గోవిందా అంటూ 4 మాడల వీధుల్లో ఈ యొక్క భజన బృందం వాయిద్య, సంగీత గానంతో ఆ యొక్క ఊరేగింపులతో ఆ స్వామిని తలుచుకుంటూ పూర్వజన్మ సుకృతం కాబట్టి గత 2 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా ఎక్కడ ఆగకుండా ప్రతి శనివారం ఈ యొక్క తిరుపతి భక్తులందరూ కలిసికట్టుగా ఈ భజన బృందాన్ని ఆ స్వామి యొక్క సేవల్ని ఆ స్వామి కీర్తనలతో మనం తలుచుకుంటూ ప్రతి శనివారం ఈ భజన బృందం నిరంతరం ఆ సేవ, ఆ భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క స్వామివారి పాదాల చెంత
గోవిందరాజ స్వామి ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ప్రారంభించి 4 మాడల వీధుల్లో తిరిగి మళ్ళీ ఆ ఆంజనేయ స్వామి గుడి దగ్గర చర్చకు చేరడం ఈ యొక్క భజన బృందం ప్రతినిత్యం ప్రతి శనివారం చేస్తున్నటువంటి ఈ యొక్క హరినామ సంకీర్తన కార్యక్రమానికి భక్త భజన బృందం తిరుపతి భక్తులకందరూ కూడా పేరు పేరున అందరూ పాల్గొని ప్రతి శనివారం ఈ యొక్క భజన బృందంతో హాయిగా ఆనందంగా స్వామిని తలుచుకుంటూ ఈ యొక్క భజన కార్యక్రమం స్టార్ట్ చేయాలని దాదాపుగా 1.5 సంవత్సరం ముందు ప్రయత్నం చేసినాం. ఎర్రగొమ్మ ఎత్తుకొని తీసుకొని పోయే కార్యక్రమం టౌన్లో ఉందో లేదో నాకు తెలియదు. ప్రతి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండేది 30 ఏళ్ళ ముందర. అట్లా ఒక కార్యక్రమం చేద్దామని గొండాల గోపినాథ్ రెడ్డి గారు మేము ఒక 10 మంది కూర్చొని ఆలోచన చేసి ప్రయత్నం చేసినాము. ఈరోజు భగవంతుడి దయ వల్ల 10 మంది 60 మంది 70 మంది దాదాపుగా 100 మంది అయిపోయారు. ఈ 100 మంది కూడా వాళ్ళ సొంత అభిమానంతో భజన కార్యక్రమం చేద్దామని పాల్గొని అందరూ ద్వారా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ రామ. ప్రతి ఒక్క పౌరుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వ్యతిరేకించి పర్యావరణాన్ని కలుషితం చేయకుండా భావితరాలకు మేలు చేకూర్చాలని ఈఓపీఆర్డీ మాధురి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో భాగంగా తిరుచానూరు పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అలాగే P4 ప్రభుత్వ దాతల ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇంటికి అభివృద్ధి ప్రతి జీవితానికి ప్రగతి సర్వేకి సంబంధించి గ్రామసభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను పంచాయతీ సిబ్బంది అధికారులు చేశారు. ఆ తర్వాత ర్యాలీగా గ్రామంలో పర్యటించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అలాగే బృందావనం SWPCలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఈఓపీఆర్డీ మాధురి మాట్లాడుతూ తోపుడు బండ్ల వారు షాపులు కలిగి ఉన్నవారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రజలందరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వ్యతిరేకించి ప్రత్యామ్నాయంగా ఇంటి నుంచే తగు ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. పర్యావరణానికి హానికరం కలగకుండా ఉండాలంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని అన్నారు. భావితరాలను దృష్టిలో ఉంచుకుని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వ్యతిరేకించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు చంద్రశేఖర్, వార్డు మెంబర్లు మునీంద్ర, చంద్ర, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు 3వ శనివారం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం ఒక థీమ్తో స్వచ్ఛాంధ్రకి మనం అడుగులు వేయాలని ఎంతో ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా మనం కూడా అందరూ భాగస్వామ్యం కావాలని ఈ శనివారం థీమ్ అయిన ప్లాస్టిక్ని నివారించాలని థీమ్తో ముందడుగు వేస్తున్నాము. ఎక్కడన్నా ప్లాస్టిక్ కనిపించినా దాన్ని మేము నోటీసులు ఇచ్చి స్ట్రీట్ వెండర్స్ అంటే ఈ తోపుడు బండి వాళ్ళకి షాపుల వాళ్ళకి అందరికీ నోటీసులు జారీ చేసి ఎక్కడ కూడా ప్లాస్టిక్ని ఉపయోగాన్ని తగ్గిస్తూ దీని ఆల్టర్నేటివ్స్ కూడా ప్రమోట్ చేస్తూ దీని తరంగా మనము ప్లాస్టిక్ నివారించడానికి తిరుచానూరు అన్ని విధమైన చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తుంది. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారికి విశేష దీపారాధన, హారతులు ఇచ్చి ఊంజల్ సేవ నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనేశ్వరాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనేశ్వరాభిషేక సేవలో పాల్గొని శనేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనేశ్వర స్వామి వారి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనేశ్వర స్వామి వారికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ప్లాస్టిక్ కవర్ల స్థానంలో కాటన్ బ్యాగులు వాడాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహ కూడలి వద్ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రత్యేకాధికారి చక్రధర్ బాబు, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ జి విద్యాధరి, మేయర్ ఎస్ అముద, చూడా చైర్పర్సన్ కఠారి హేమలత మానవహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రోజువారీ అవసరాల కోసం ప్లాస్టిక్ కవర్ల స్థానంలో కాటన్ బ్యాగులు ఉపయోగించాలని కోరారు. ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించాలన్నారు. పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. రోడ్లపై వ్యర్థాలు వేయరాదని, చెత్త కనిపిస్తే డస్ట్బిన్లో వేయాలని కోరారు. స్వచ్ఛ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించడం ద్వారా మన దేశం పాశ్చాత్య దేశాల్లాగా శుభ్రంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. మహిళలకు కాటన్ బ్యాగులను పంపిణీ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని, కాటన్ బ్యాగులు వాడాలని దుకాణదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, ఎంఈ వెంకటరామిరెడ్డి, నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు, వార్డు కార్యదర్శులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. హౌస్ వైఫ్స్కి, తర్వాత ఎంప్లాయీస్కి, బయట తిరిగే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మనం కాటన్తో చేసినవి, తర్వాత ఆరోగ్యకరమైన బ్యాగ్స్ వాడాలని చెప్పి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తప్పించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, బాగా ప్లాస్టిక్ బ్యాగ్స్, తర్వాత వాటర్ బాటిల్స్ చిన్నవి ఇవన్నీ వస్తున్నాయి. వాటిని తప్పించి మనం ఈ కాటన్ బ్యాగ్స్ ప్రతితో తయారు చేసినవి, ఆరోగ్యానికి మంచిదైన కాటన్ బ్యాగ్స్ వాడమని చెప్తున్నాం. అట్లాగే వాటర్ బాటిల్స్ కూడా రిపీటెడ్ యూజ్ ఉండే తయారవుతుంది, వాటిని వాడమంటున్నాం, వాడి పడేసేవి కాకుండా. ఈ విధంగా మనం స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో క్లీన్లీనెస్ పాటించడానికి చెప్తున్నాం. రోడ్ల మీద ఉన్న చెత్తని పడేయటమే కాకుండా మనం వెళ్ళేటప్పుడు ఏదైనా చెత్త కనపడితే దాన్ని తీసి డస్ట్బిన్లో వేయాలి. మనం పడేసే చెత్త కూడా మనం తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసే విధానం పాటించాలని చెప్పి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇతర పాశ్చాత్య దేశాల్లో కానీ ఇతర కంట్రీలో కానీ గత 60-70 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది మనం ఇప్పుడు ప్రధాని మోడీ గారు వచ్చిన తర్వాత ఒక నెక్స్ట్ 10-15 ఏళ్ళు కానీ ఇది చేసుకుంటే మన భారతదేశం కూడా పాశ్చాత్య దేశాల్లాగా చాలా క్లీన్గా మన జీవితాలు బాగుండేటట్టు ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యమం మనకి కంటిన్యూ అవుతుంది. ప్రతి నెలలో 3వ వారం చేస్తున్నాము. అయితే సంవత్సరాలు చేస్తే కానీ మనకున్న మురికి, మనకున్న పరిశుభ్రత అలవాటు పడుతుంది. మురికి తప్పించి పరిశుభ్రత అలవాటు పడుతుంది. తర్వాత పర్సనల్గా కూడా అందరూ పరిశుభ్రత పాటించాలి. మనకు తెలుసు, మనకున్న గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలకు కానీ, తర్వాత కొన్ని స్లమ్ ఏరియాస్లో స్త్రీలకు కానీ పరిశుభ్రత ఇది లేదు. గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటుంది. వాళ్ళకు కూడా పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన గాలి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. సో ఈ ఉద్యమం ఇంకా సక్సెస్ అవ్వాలని, ఇంకా ముందు బాగుండాలని మేము ఆశిస్తాం. థ్యాంక్ యూ. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో నేషనల్ ఇమ్యునైజేషన్ డే మరియు మీజిల్స్ ఇమ్యునైజేషన్ డే ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం తిరుపతి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శాంతకుమారి, డిపిఎంఓ డాక్టర్ శ్రీనివాస్, తిరుపతి జిల్లా డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ మురళి, ఎస్పీఎంసీడబ్ల్యూ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళావత్, స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజ్ సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ తీవ్రమైన అంటువ్యాధులను నివారించే లక్ష్యంతో మీజిల్స్, దాని ప్రభావాలు, అలాగే టీకా యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మార్చి 16న మీజిల్స్ ఇమ్యునైజేషన్ డే జరుపుకుంటున్నామని, అందులో భాగంగా ఇవాళ స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కాలంలో అనేక వ్యాధులకు ఈ టీకాల ద్వారా పరిష్కారం దొరుకుతుందన్నారు. ముఖ్యంగా టీకాలను ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించడం వల్లనే చికెన్ పాక్స్ వంటి మహమ్మారిని తరిమివేయడం జరిగిందన్నారు. కొత్త రకాల సూక్ష్మజీవులు రావడం, వాటి కోసం వ్యాక్సినేషన్ అనేది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను జాతీయ కార్యక్రమంగా తీసుకుని వచ్చి సబ్సిడీలతో వ్యాక్సిన్లను అందజేయడం జరుగుతుందన్నారు. స్విమ్స్ ఎస్పీఎంసీడబ్ల్యూ పీడియాట్రిక్స్ విభాగం వారి ఆధ్వర్యంలో ఉచితంగా టీటీడీ వారి సహకారంతో 1 సంవత్సరం నుండి తమ వంతు సామాజిక బాధ్యతగా తాము కూడా భాగస్వాములమయ్యామన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శాంతకుమారి మాట్లాడుతూ WHO ప్రకారం ఈ వ్యాక్సిన్లు 2000 సంవత్సరం నుంచి అమలు జరుపుతున్నామన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం తరపున 95% ఇమ్యునైజేషన్ పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. పుట్టిన బిడ్డ నుంచి 16 సంవత్సరాల వయసు వరకు ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. తిరుపతి జిల్లా డిపిఎంఓ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మీజిల్స్ గురించి, ప్రత్యేకంగా టీకా గురించి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ డోసు వేయించుకోవాలని సూచించారు. తిరుపతి జిల్లా డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ మురళి మాట్లాడుతూ ఇంతకు ముందు కంటే ఇప్పుడు వ్యాక్సిన్ గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటున్నారని తెలిపారు.
అనంతరం కమ్యూనిటీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లలిత్ మాట్లాడుతూ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ మరియు మీజిల్స్ రుబెల్లా వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగం వైద్యులు డాక్టర్ అంజు, డాక్టర్ అదే, డాక్టర్ సుజిత్, డాక్టర్ రవి, డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. టీకాకరణ దినోత్సవం సందర్భంగా మరి ముఖ్యంగా వ్యాధి అంటే మీజిల్స్ ప్రివెన్షన్ వ్యాక్సిన్ కోసమని ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పద్మావతి మహిళా కళాశాల, వైద్య కళాశాల, అలాగే తిరుపతి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారి ద్వారా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనము ఎన్నో తీవ్రమైనటువంటి వ్యాధులు, చికెన్ పాక్స్ లాంటి, పోలియో లాంటి వ్యాధులను సరిగ్గా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా మన ప్రపంచం నుంచే కనిపెట్టగలిగాము. కానీ ఇంకా చాలా వ్యాధులు ప్రబలుతూ ఉన్నాయి. వాటి వల్ల ఎంతోమంది చిన్నారులు బలి అవడం జరుగుతుంది. అలా జరగకుండా ఉండడానికి మన జాతీయ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మనకి ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని ఎంతో బలవంతం బలమైన మరియు పద్మావతి మహిళా వైద్య కళాశాల తరఫున మేము కూడా దీన్ని పెద్ద ఎత్తున ఒక ఉద్యమంగా నిర్వహిస్తూ ఉన్నాము. ప్రతి నెల ఒక వారం రోజులు పూర్తి ఉచితంగా ప్రభుత్వం వారి సహాయంతో ఈ టీకాలను ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ టీకాకరణ దినోత్సవం సందర్భంగా మీజిల్స్ వ్యాక్సినేషన్ దినోత్సవం సందర్భంగా ఈ సేవలను హితోచితంగా వినియోగించుకొని పిల్లలందరినీ ఈ తీవ్రమైన వ్యాధుల బారి పడకుండా రక్షించాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై అవగాహన కల్పిస్తూ శనివారం శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి శ్రీకాళహస్తిలోని మాడవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పెరిగిన ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి ముప్పు కలుగుతోందని, ఇక ముందు ప్లాస్టిక్ వాడకంపై తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, ఇకపై ప్రజలు కూడా ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ను విడనాడి మట్టి కుండలను ఉపయోగించాలని, గోనె సంచులతో చేసిన బ్యాగులను ఉపయోగించాలని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 2, 2025 అనమాట. అంటే మనం వాడుతున్న చిక్ షాంపూలు కానీ, ఏమన్నా మజ్జిగ ప్యాకెట్లు కానీ, ఇవన్నీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటి? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారి వాడిన తర్వాత మరి ఏ దానికి ఉపయోగపడిన ప్లాస్టిక్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ప్రతిజ్ఞ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు మన మున్సిపల్ మినిస్టర్ శ్రీ నారాయణ గారు కలిసి తీసుకున్న ప్రతిజ్ఞ ఏంటంటే, అక్టోబర్ 2, 2025 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఏ షాప్లో కానీ ఏ ఇంటిలో కానీ కనపడకుండా చేయమన్నారు. దానికి తగ్గట్టు మనం తీసుకోవాల్సిన బాధ్యత, అంటే ఒక సొసైటీగా మనం తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే, ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక మీరు మీ తల్లిదండ్రులకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ బంధువులకు కానీ ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే, ఈ ప్లాస్టిక్ అనేది ఒక 100 సంవత్సరాల పాటు పడుతుంది. ఒక ప్లాస్టిక్ని మనం ఇప్పుడు వాడి పాడేస్తే అది ఒక 100 సంవత్సరాలు పడుతుంది అన్నమాట. అది జీర్ణాశయం అవనికి, మన భూగర్భ జలాల్లో కలిసిపోనికి ఒక 100 సంవత్సరాలు, కనీసం 100 సంవత్సరాలు పడుతుంది. ఆ 100 సంవత్సరాలు పట్టేదానికి ప్రత్యామ్నాయంగా కాటన్ కానీ మరియు పేపర్లు కానీ వాడమని మీ తల్లిదండ్రులని మరియు మీ కుటుంబ సభ్యుల్ని, మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని అందరినీ మీరు చైతన్యపరిచి అందరూ మనం ఈరోజు తీసుకున్న ప్రతిజ్ఞని ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ లాలో పాటిస్తారని ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటగా సిబ్బందితో స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీగా దేవస్థానం అతిథి గృహం నుండి డార్మిటరీ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ మరియు డార్మిటరీ హాల్ ప్రాంతాల్లో పరిశుభ్రత నిర్వహించారు. హోటళ్లు, తోపుడు బండ్ల షాపుల వారితో ప్లాస్టిక్ కవర్ల వాడకాలపై ఇకపై నిషేధం విధించాలని
కాణిపాకం దేవస్థానం ఆలయ ఈవో పెంచల కిషోర్ సూచించారు. అనంతరం ఆలయం వెలుపల ఉమ్మడి చిత్తూరు జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వారి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జూట్ బ్యాగులను భక్తులకు వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటనారాయణ, ఏఈఓ ధనంజయ, ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ప్రసాద్, హరి, మాధవరెడ్డి, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, రంగస్వామి, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆలయాల పరిశుభ్రత మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్ స్టెప్స్ తీసుకుంటుంది. సో మనం ఐజీఆర్ఎస్ ద్వారా కూడా సర్వే ఈ శానిటేషన్ ఎలా ఉందని అడుగుతున్నారు. అంటే దైవ దర్శనాలు తర్వాత ప్రసాదాల గురించి కూడా అడుగుతారు. దాంట్లో భాగంగా ఈ దేవాలయం వెళ్ళినప్పుడు అక్కడ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అని అడుగుతున్నారు. సో ప్రజలు బాగాలేదంటే బాగాలేదంటే వాళ్ళకి మొహమాటాలు ఉండవు, ఏముండవు. ఎందుకంటే ఎవరో ఫోన్ చేస్తారు, బాగుందంటే బాగుంది అంటారు. లేదా నిన్ను చూసి నన్ను చూసి పరుచుకొని ఈ నెలకు మరి ఎందుకు తగ్గిందో తెలియదు. మరి శానిటేషన్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా డార్మెటరీస్, అదేవిధంగా అటుపక్క పార్కింగ్ ఏరియాస్ ఇంకొచ్చుకుంటారు. కానీ కొద్దిగా లోపలికి వెళ్తే కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కష్టపడి పనిచేస్తున్నారు. ఇంకొద్దిగా కష్టపడి మన గుడికి మన వ్యవస్థకి తీసుకెళ్తాము. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మానవహారం విద్యాశాఖ కార్యదర్శి మరియు తిరుపతి జిల్లా ఇన్ఛార్జి ప్రత్యేకాధికారి కోన శశిధర్తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చేయి కలిపి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా కృషి చేద్దామని పిలుపు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పిలుపు. చిత్తూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై మానవహారం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణపై అవగాహన కల్పిస్తూ శ్రీకాళహస్తిలో భారీ ర్యాలీ. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించిన ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి. ప్రతి పౌరుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారించి భావితరాలకు కలుషితరహిత వాతావరణాన్ని అందించాలి. ప్రజలకు అవగాహన కల్పించిన తిరుచానూరు ఈఓపీఆర్డీ మాధురి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.